కేవలం ఒక బల్బు టీవీ ఉన్న ఇంటికి ఏకంగా 1.60 లక్షల రూపాయల కరెంటు బిల్లు రావడంతో అందరూ షాక్ అయ్యారు. బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని సిబ్బంది చెబుతున్నారంటూ ఆ ఇంటివారు వాపోతున్నారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం డోలవానిపాలెం గ్రామానికి చెందిన డోలా లక్ష్మి కుటుంబానికి గత నెల 1.60 లక్షల రూపాయల కరెంటు బిల్లు రావడంతో గుండె జల్లుమంది. కరెంటు కనెక్షన్ తన కుమారుడు డోలా సత్యబాబు పేరిట ఉందని, ఇంత భారీ బిల్లు రావడంతో ఏమి చేయాలో తెలియడం లేదని లక్ష్మి వాపోతున్నారు. తమది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అని, ఒక బల్బు టీవీ మాత్రమే వాడుతామని, పగలంతా వ్యవసాయ పనులకు వెళ్ళిపోతామని చెప్పుకొచ్చారు. పాలమండి, నేను సత్యబాబు వాళ్ళ అమ్మనండి. నా పేరు నచ్చమండి. మరి కరెంటు బిల్లు 60,000 వచ్చిందండి. 60,000 మేము కూలి చేసి కట్టాలండి. మేము పేదవాళ్ళమి, మా పేదవాళ్ళకి తగ్గట్టు ఉండాలి అండి. అది దానికి ఏదో న్యాయం చెయ్యండి సారు. ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన గాది కొండమ్మకు కూడా 29,913 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. కాగా గిరిజన ప్రాంతాల్లో కరెంటు బిల్లులు 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పారని, ఆ మాట ఏమైందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు ప్రశ్నించారు. పొలం అండి, ఇలాగ గాది కొండమ్మ, మా ఊరి పేరు డోలవానిపాలెం. ఇలాగ నాగరాజు మా ఆయన చచ్చిపోండి. నేను ఇలా కరెంటు బిల్లు కట్టుకోవాలా, 40,000 బిల్లు వచ్చింది. మరి ఎందుకు తెచ్చి కట్టుకోవాలా, మాకు న్యాయం చెయ్యాలండి. మరి ఇలాగా అనకాపల్లి జిల్లా డోలవానిపాలెం గ్రామంలోని రావికమతం మండలం సంబంధించి ఎస్టీ కొండదొర ఆదివాసీ గిరిజనులకి 2,000 యూనిట్లకి ఫ్రీ అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చి చెప్పొస్తున్నాయి. కానీ ఆచరణలోకి వచ్చినప్పటికీ ప్రియాట్ ఛార్జీలు మొత్తం అన్ని రకాల ఛార్జీలు కలిపి డోలా సత్యబాబు అనేటువంటి మన ఎస్టీ కొండదొర కుటుంబానికి నిన్న 1,60,000 రూపాయలు బిల్లు ఇచ్చారు. అలాగే గాదే నాగరాజు సంబంధించినకి 40,000 రూపాయలు బిల్లు ఇచ్చారు. అలాగే ఈ గ్రామంలో సుమారుగా 5,000 నుంచి 10,000, 1,00,000 రూపాయల వరకు బిల్లులు వస్తున్నాయి. కాబట్టి దీన్ని మరి వెంటనే తగ్గించాలి, లేకపోతే పెద్ద ఎత్తున డిఈ ఆఫీస్ కూడా ఆందోళన చేస్తాం. ఈ మధ్యకాలంలో మీరు మీటర్లు ఈ బిల్లు కట్టకపోతే మీకు మాత్రం తక్షణమే ఇల్లు మీటర్లు పీకేస్తామని చెప్పి అంటున్నారు. ఈ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి ఆ విద్యుత్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ బిల్లుల్ని మొత్తం ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి కోరుతూ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.